నమస్కారం, మీరు చూస్తుంది జీఎం న్యూస్. నా పేరు నందిని. ముందుగా హెడ్లైన్స్. అడగగానే మున్సిపల్ భవన ప్రారంభోత్సవానికి అంగీకరించిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన యలవర్తి మరియు రావి. సంవత్సర కాలంలో పట్టణ ముఖ చిత్రాన్ని మార్చి చూపిస్తామన్న నాయకులు. జంబ్లింగ్ విధానానికి వ్యతిరేకంగా విద్యార్థుల ర్యాలీ. జంబ్లింగ్ పద్ధతిని మార్చాలని ఆర్టీఓకి వినతి. గ్రామీణ ప్రాంత యువత దేశానికి పట్టుకొమ్మలన్న మాజీ మున్సిపల్ చైర్మన్ లంకా దాసరి ప్రసాద్. యువత గ్రూపులుగా ఏర్పడి గ్రామ అభివృద్ధికి తోడ్పడాలన్న లంకా దాసరి ప్రసాద్. గుడివాడ పట్టణ సమస్యలను స్వయంగా చూసి తాము అడగక ముందే అన్ని సమస్యల పరిష్కారానికి సహకరిస్తామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని యలవర్తి శ్రీనివాసరావు వెల్లడించారు. చంద్రబాబు గారి సారథ్యంలో సంవత్సర కాలంలో పట్టణ ముఖ చిత్రాన్ని మార్చి చూపిస్తామని ఆయన వెల్లడించారు. గుడివాడ పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పరిచేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టణ అభివృద్ధి పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని మాజీ ఎమ్మెల్యే టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రావి వెంకటేశ్వరరావు అన్నారు. మున్సిపల్ కార్యాలయంలోని చైర్మన్ ఛాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అన్న ఎన్టీఆర్ నియోజకవర్గమైన గుడివాడను అభివృద్ధి పరిచేందుకు చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్నారు. దీనికోసం పట్టణ సమగ్ర అభివృద్ధికి అవసరమైన యాక్షన్ ప్లాన్ DPRలను సిద్ధం చేసుకుని వస్తే నిధులను కేటాయిస్తామని తెలిపినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి పట్టణ అభివృద్ధికి అవసరమైన ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. పట్టణంలో అవసరమైన చోట ఫుట్పాత్ల నిర్మాణాన్ని చేపడతామని, పట్టణ ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చివేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలోనే స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి పట్టణ అభివృద్ధిలో వారి భాగస్వామ్యాన్ని కోరతామన్నారు. ఫిబ్రవరిలో జరుగు నూతన మున్సిపల్ కార్యాలయం, కైకాల కళామందిర ప్రారంభోత్సవాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ లింగం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. గుడివాడ పట్టణానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు రావడం జరిగింది. యాక్చువల్గా అయితే ఈరోజు 30వ తారీఖు ఆయన అపాయింట్మెంట్ ఉండింది, ఆయన కలవాలి. కానీ ఆయన నిన్న గుడివాడ రావడం వలన నేను గుడివాడ పట్టణం యొక్క డెవలప్మెంట్స్ గురించి ఆయనతో చర్చించడం జరిగింది. ముందుగా గుడివాడ పురపాలక సంఘం భవనం ఒకటి నిర్మాణం జరిగింది. అట్లాగే కైకాల కళామందిరం, వీటి ప్రారంభోత్సవానికి రావాలని ఆయన్ని కోరడం, ఆయన అంగీకరించడం కూడా జరిగిందని చెప్పి ఈ సందర్భంగా సంతోషంగా గుడివాడ పట్టణ ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే పట్టణానికి సంబంధించి మేము అడక్కముందే ఆయన మమ్మల్ని కూర్చోబెట్టుకుని 1 సంవత్సరం 1 ఇయర్ టైం ఇస్తా ఉన్నాను మీకు, 1 ఇయర్లో గుడివాడని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలి, వైజాగ్ విజయవాడ తర్వాత ఏంటంటే గుడివాడ అని చెప్పే విధంగా గుడివాడని మీరు డెవలప్ చేయాలి, ఇది ఎన్టీఆర్ గారి కాన్స్టిట్యున్సీ అని ఆయన చెప్పడం. అట్లాగే ఈ 1 ఇయర్లో చేయడం కోసం మీకు కావాల్సినటువంటి ప్రతిపాదనలు ఆయన బస్సులో నుంచి చూస్తూనే మమ్మల్ని పక్కన కూర్చోబెట్టుకుని ఎండ్ టు ఎండ్ రోడ్లు కానీ, తర్వాత గ్రీనరీని మొక్కలు పెట్టి డెవలప్ చేయడం కానీ, అట్లాగే ఎక్కడెక్కడైతే పాసిబిలిటీ ఉందో ఆ పాసిబిలిటీ ఉన్న దగ్గర ఫుట్పాత్లను కూడా ఏర్పాటు చేయమని, అట్లాగే గుడివాడకి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలని కల్పించేదానికి మీరు ఒక యాక్షన్ ప్లాన్ రూపొందించుకుని డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్లు తయారు చేసుకుని సాధ్యమైనంత త్వరగా వస్తే ఆయన శాంక్షన్ ఇస్తాను, మీకు ఏం కావాలంటే అదని చెప్పారు. అట్లాగే ఇంకో సూచన కూడా చేశారు ఆయన, ఎంపీ గారిని అట్లాగే మా ఇన్ఛార్జి రావి వెంకటేశ్వరరావుని మమ్మల్ని అందరినీ కలిపి అన్ని డిపార్ట్మెంట్లని, ఇటు R&B కానీ, డ్రైనేజ్ డిపార్ట్మెంట్ కానీ, మున్సిపాలిటీ కానీ, అన్ని డిపార్ట్మెంట్ ఆఫీసర్స్తో ఒకరోజు మీటింగ్ ఏర్పాటు చేసుకుని మీరు అంతా టౌన్ అంతా తిరగండి, మొత్తం తిరిగి ఎక్కడెక్కడ ఏదేది మీకు అవసరమో ఆ డిపార్ట్మెంట్లు కూడా మీరు దగ్గర కూర్చోబెట్టుకుని ఆ డిపార్ట్మెంట్ల ద్వారా తయారు చేసుకోమని కూడా ఆయన సూచించడం జరిగింది. మరి తప్పనిసరిగా అట్లాగే త్వరలో రేట్ పేయర్స్తోనూ అట్లాగే ఛాంబర్ ఆఫ్ కామర్స్ సంబంధించినటువంటి ప్రతినిధులు ఎవరైతే వాలంటరీ ఆర్గనైజేషన్స్ ఉన్నారో, రోటరీ క్లబ్ కానీ, లయన్స్ క్లబ్, ఇటువంటి వాలంటరీ ఆర్గనైజేషన్స్ కూడా అందరిని ఇన్వాల్వ్ చేసి పట్టణ అభివృద్ధికి కావాల్సినటువంటి సూచనలు సలహాలు కూడా వారి ద్వారా కూడా తీసుకుంటాం. అట్లాగే ఎంపీ గారు రావి వెంకటేశ్వరరావు, నేను, అట్లాగే మా కౌన్సిల్ మెంబర్స్ అందరం కలిపి
టౌన్లో కూడా త్వరలోనే ఏర్పాటు చేసుకుని అన్ని డిపార్ట్మెంట్ల అధికారులతో కూడా తిరిగి పట్టణానికి ఏం కావాలి, రాబోయే ఇంకా 2.5 సంవత్సరాల కాలం ఉంది. ఈ 2.5 సంవత్సరాల కాలంలో పట్టణాన్ని పూర్తి స్థాయిలో 100% ఏ విధంగా అభివృద్ధి చేయాలనే దాని మీద యాక్షన్ ప్లాన్ రూపొందించుకుని ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి తప్పనిసరిగా త్వరగా అనుమతులు మంజూరు చేయించుకుని పట్టణ అభివృద్ధికి పూర్తి స్థాయిలో కృషి చేస్తామని తెలియజేసుకుంటూ, మరి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు మేము అడక్కముందే ఆయనే ఇనిషియేటివ్ తీసుకుని పట్టణానికి కావాల్సినవన్నీ మీరు చేసుకోండి, నేను ఇస్తాను, అట్లాగే గుడివాడలో రేపు నూతన మున్సిపల్ భవనం ఓపెనింగ్కి నేను వస్తానని చెప్పినందుకు ఆయనకి మా అందరి తరఫున కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, తప్పనిసరిగా ఆయన ఆశయాల మేరకు మేము కష్టపడి పనిచేసి గుడివాడ పట్టణ ముఖ చిత్రాన్ని మార్చి అభివృద్ధి చెందిన గుడివాడ ఏ విధంగా ఉంటుంది, పట్టణం అభివృద్ధి లేని గుడివాడిని రేపు అభివృద్ధి చేస్తే ఎలా తయారవుతుంది అనే దాని మీద మేమందరం కలిసి కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తాము. చాలా సంతోషం. ఈ రోజున మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో గుడివాడ పట్టణం అతి వేగంగా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి. ఇందాకే మా సోదరులు చెప్పినట్టు ఆయన చాలా పాజిటివ్గా ఇది ఒక హబ్ కింద డెవలప్ చేస్తాకి సిద్ధంగా ఉన్నారు. ఏదైతే సిఆర్డి పరిధిలో ఉందో విజయవాడ, వైజాగ్ తర్వాత గుడివాడని ఒక క్లస్టర్ హబ్ కింద అభివృద్ధి చేస్తాకి ఆయన సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మాకు అన్నీ కూడా చెప్పడం జరిగింది. రాబోయే 1 year లోపు ఇవన్నీ కూడా పూర్తి అవ్వాలని, ఏ విధంగా మీకు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయాలో డిపిఆర్లన్నీ తీసుకుని డిస్కషన్ చేసుకుని ఎన్ని కూడా పట్టణాన్ని అన్ని రకాలుగా ఆదుకుంటాకి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ముందు రావడం చాలా సంతోషం. ఈరోజు మీ అందరికీ తెలుసు, మొన్న కౌన్సిల్ మీటింగ్లో కూడా 7 కోట్ల రూపాయలతో గుడివాడ చరిత్రలో ఎప్పుడు చేయని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు మనం గ్రౌండ్ చేశాం. ఏ విధంగా కొంతమంది ప్రతిపక్షాలు ఏ విధంగా అడ్డుకుంటున్నారో వారికి అభివృద్ధి అవసరం లేదు, కేవలం రాజకీయాలు తప్ప. వాళ్ళ నిన్న జరిగిన సిఐఏ మీటింగ్లో ఏ విధంగా జరిగిందో మీ అందరికీ తెలుసు. వాళ్ళ భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో జరగని విధంగా 150 దేశాల నుంచి 50 దేశాల నుంచి ప్రతినిధులు 180 అగ్రిమెంట్ చేయడం జరిగింది. చాలా మనకు గొప్ప విజయం మన రాష్ట్రానికి. అటువంటి కార్యక్రమాన్ని అడ్డుకుంటాకి, అలవాటు చేస్తాకి ఏ విధంగా కొంతమంది నాయకులు ప్రయత్నం చేశారో మనందరం చూసాం. అయినప్పుడు కూడా ప్రభుత్వం ఏ ఒక్క వ్యక్తి కోసం ఈ రోజున ఈ యొక్క అభివృద్ధిని మట్టికి ఆపే సమస్య లేదు. ఏమన్నా అరాచకాలు చేస్తే ఉక్కుపాదంతో పోలీస్ యంత్రాంగం తన పని తను చేసుకుపోతుంది. ఖచ్చితంగా అదే నిన్న జరిగింది. ఎంతమంది ప్రయత్నం చేసినా దగ్గర 170-180 అగ్రిమెంట్స్ చేశారంటే సామాన్య విషయం కాదు. వాళ్ళు దాన్ని కూడా వక్రీకరించి కొంతమంది ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి. ఎంత బోగస్. మరి ఎన్ని బోగస్ ఉన్నప్పుడు 50 దేశాల నుంచి ప్రతినిధులు ఎందుకు వచ్చారు అంటే సరదా కోసం రారు కదా ఇక్కడికి. వాళ్ళ భారతదేశంలోనే పెట్టుబడుల్లో మన రాష్ట్రం మొదటి స్థానం ఉందంటే కేవలం చంద్రబాబు నాయుడు గారు ఆలోచన విధానాలు, ఆయన మీద ఉన్న నమ్మకంతోనే ప్రపంచ దేశాలన్నీ కూడా మన రాష్ట్రం వైపు చూస్తున్నాయి. వాళ్ళు దాంట్లో భాగంగానే మన పట్టణానికి కూడా మేము చాలా సంతోషం వేసింది. మేము అడగకుండానే ముందుకు వచ్చి పట్టణాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ఒక తపనతో ఉన్నారు ఆయన. నేను విజ్ఞప్తి చేసి గుడివాడ ప్రజలకి దయచేసి అందరూ కూడా సహకరించండి. నిర్మాణ రథసారథి చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి మరి అలాగే పేదరిక నిర్మూలన ఈ 2 కాన్సెప్ట్లతోనే ఆయన ముందుకు వెళ్తా ఉన్నారు. అదేవిధంగా మరి గుడివాడ నిన్న రావటం, మరి ఆయన మరి మా ఇన్ఛార్జి రావు వెంకటేశ్వర గారికి కానీ చైర్మన్ గారికి కానీ మా అందరికి కూడా మరి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మీరు అభివృద్ధి చేసుకోండి, మరి అందరినీ కూడా సమన్వయపరిచి మరి అలాగే ఇక్కడ ఉన్నటువంటి మేధావులు మరి సాంఘికంగా అంతా కూడా సోషల్ వెల్ఫేర్గా పనిచేసేవాళ్ళు వాళ్ళందరినీ కూడా సంప్రదించి ఎక్కడెక్కడ ఏం అవసరాలు ఉన్నాయి, ఏదైతే బాగుంటుంది అనే విధి విధానాలతో మీరు మరి డిపిఆర్ ప్రాజెక్ట్ ఇదంతా కూడా తయారు చేసుకుని వచ్చినట్టయితే చేస్తామని చెప్పటం. మరి అలాగే పార్టీ ఏజెండా కూడా ఎప్పుడు కూడా మరి అభివృద్ధి,
మరి ఆ అభివృద్ధిలో మేమందరం కూడా భాగస్వాములు అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మరి ఆయన కూడా మా అందరికి కూడా మేము అడగకముందే మేము అడిగి ఆయన్ని ఇలా చేయాలండి చేయాలనుకుంటున్నాం మీరు సహకరించాలని కాకుండా ఆయనే మీరు ఏం చేయాలంటే అది చేయండి, మీ వెనకమాల మీకేం కావాలన్నా కూడా ఫండ్స్ ఇవ్వడానికి అంతా కూడా నేనున్నానని ఆయన చెప్పడం అంటే చాలా సంతోషమైన పరిణామం. గుడివాడ పట్టణంలోని వివిధ ప్రైవేట్ జూనియర్ కళాశాలల ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జంబ్లింగ్ విధానంపై నిరసనగా ప్రైవేట్ జూనియర్ కళాశాలల మేనేజ్మెంట్ మరియు విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. ప్రాక్టికల్స్లో జంబ్లింగ్ విధానం అశాస్త్రీయమైనదని, ప్రభుత్వ కార్పొరేట్ కళాశాలల విద్యార్థులకు ఆయా కళాశాలలోనే పరీక్ష రాసే విధంగా హాల్ టికెట్లు జారీ చేయడం దారుణమన్నారు. జంబ్లింగ్ విధానం వల్ల సైన్స్ విద్యార్థులు తక్కువ ప్రాక్టికల్ మార్కులు పొందుతారని, దీంతో 2 రాష్ట్రాల్లోనూ 15% కామన్ మెరిట్ కోటా సీట్లను తెలంగాణ రాష్ట్ర విద్యార్థులే పొందుతారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో జంబ్లింగ్ విధానాన్ని రద్దు చేశారని, అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రతినిధులు ఎన్ రాంబాబు, కె వెంకటేశ్వర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. గుడివాడ పట్టణంలోని అన్ని ప్రైవేట్ జూనియర్ కళాశాలల నుండి మేనేజ్మెంట్స్ విద్యార్థులు అందరూ కూడా ఈ జంబ్లింగ్ ప్రాక్టికల్స్ విధానంపై ఆర్డీఓ గారికి మెమోరాండం సమర్పించడానికి ఇక్కడ ఆర్డీఓ గారి ఆఫీస్కి విచ్చేయటం జరిగింది. గత 4 సంవత్సరముల నుండి ఇంటర్మీడియట్ విద్యా మండలి ప్రతి సంవత్సరం జంబ్లింగ్ ప్రాక్టికల్స్ ఉంటాయని ప్రకటించడం, ఆ తర్వాత మా యొక్క వివరణలను తీసుకుని రద్దు చేయటం ఆనవాయితీగా వస్తుంది. అలాగే ఈ సంవత్సరం కూడా సీనియర్ ఇంటర్ విద్యార్థులు ఎంపీసీ బైపీసీ వారికి మరల జంబ్లింగ్ ప్రాక్టికల్స్ ఉంటాయని సంవత్సరం ప్రారంభం నుండే ప్రకటిస్తున్నారు. దానికి మేము వివరణ ఇస్తూనే ఉన్నాం. ఈ జంబ్లింగ్ ప్రాక్టికల్స్ విధానం శాస్త్రీయంగా ఏమాత్రం కూడా లేదనమాట. ఎందుకంటే ఈ మన ఆంధ్ర ప్రాంతం విద్యార్థులకి చాలా నష్టం జరుగుద్ది. ఇప్పుడు మన స్టేట్ బైఫర్గేషన్ జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ ఆంధ్రప్రదేశ్గా విడిపోయినాయి. ఈ 371D ఆర్టికల్ ప్రకారం 9-10 షెడ్యూల్స్ ప్రకారం మనకి 10 సంవత్సరముల వరకు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో 15% కామన్ మెరిట్ ఉంది. దాని ప్రకారం ఇంజనీరింగ్, అగ్రికల్చరల్, అలాగే వెటర్నరీ, హోమియోపతి, ఆయుర్వేదం ఈ ఎంసెట్ కామన్ ఎంట్రన్స్ పరీక్షలో మనకి తెలంగాణ వారికి మనకి కూడా 15% కామన్ ఎంట్రన్స్ కామన్ మెరిట్ ఉందన్నమాట. అంటే మన పిల్లలు తెలంగాణలో పరీక్షలు రాయొచ్చు, అలాగే తెలంగాణ వారు మన ఆంధ్రాలో పరీక్షలు రాయొచ్చు. రాసినప్పుడు 15% కామన్ మెరిట్ ప్రకారం ప్రతి రాష్ట్రంలోనూ సీట్లు ఇవ్వాలి. తెలంగాణ రాష్ట్రంలో జంబ్లింగ్ ప్రాక్టికల్స్ విధానం లేదు. మన రాష్ట్రంలో జంబ్లింగ్ ప్రాక్టికల్స్ పెట్టడం వలన మనకి 30కి 30 మార్కులు కోల్పోయే ప్రమాదం ఉంది. తెలంగాణలో 30కి 30 మార్కులు తెచ్చుకునే మెరిట్ విద్యార్థులు చాలామంది ఉంటారు. అందువలన మనకి ఎంట్రన్స్ పరీక్షలో ర్యాంకులు తక్కువ రావటం వలన మన విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారు. ఇది ప్రధాన కారణం. తరువాత ఈ జంబ్లింగ్ ప్రాక్టికల్స్ విధానం అనేది శాస్త్రీయంగా లేదు. గవర్నమెంట్ కాలేజీల వారికి, ఈ కార్పొరేట్ కాలేజీలైన నారాయణ, చైతన్య, గాయత్రి, ఎన్ఆర్ఐ వీళ్ళకి అనుకూలంగా ఉన్నాయి. ఇప్పుడు గుడివాడలో సాధారణంగా నడపబడేటటువంటి కాలేజీలు, అట్లాగే మిగిలిన పట్టణాల్లో కూడా సాధారణంగా నడపబడేటటువంటి కాలేజీలకి తీవ్ర నష్టం జరుగుతుంది. ఈ కారణాలు కూడా నేను క్లుప్తంగా వివరిస్తాను. ఎందుకనంటే కార్పొరేట్ సెక్టార్లోనూ గవర్నమెంట్లోనూ విద్యార్థులు 80% వరకు ఉన్నారు. మిగిలిన ప్రైవేట్ అన్ఎయిడెడ్ కాలేజీల్లో ఒక 20% విద్యార్థులు మాత్రమే ఉన్నారు. గవర్నమెంట్ సెక్టార్కి జంబ్లింగ్ విధానం లేదు. అంటే ఇక్కడ మన ముదినేపల్లి, రుద్రపాక, పామర్ గవర్నమెంట్ కాలేజీలకి జంబ్లింగ్ విధానం లేదు. అన్ని గవర్నమెంట్ కాలేజీలకి జంబ్లింగ్ విధానం లేదు. అలాగే కార్పొరేట్ కాలేజీల్లో కూడా ఒక ప్రదేశంలో ఉన్న నారాయణ కాలేజీ విద్యార్థులు మరొక ప్రదేశంలో ఉన్న నారాయణ కాలేజీ విద్యా సంస్థల్లో పరీక్షలు రాస్తున్నారు. అలాగే చైతన్య కాలేజీ విద్యార్థులు, గోడవల్లి క్యాంపస్ విద్యార్థులు గోసాల క్యాంపస్లో పరీక్షలు రాస్తున్నారు. అందువలన కాలేజీలు ఒకటే యాజమాన్యం, కాలేజీలోని విద్యార్థులు మారుతున్నారు. అదే ఇక్కడ మనకైతే మన కాలేజీ ప్రైవేట్ కాలేజీ విద్యార్థులందరూ ఇంకో చోటకి వెళ్లాల్సి వస్తుంది. అందువలన ఈ జంబ్లింగ్ ప్రాక్టికల్స్ విధానం అనేది పూర్తిగా శాస్త్రీయంగా లేదు. కాబట్టి ఇటు గవర్నమెంట్ కాలేజీ విద్యార్థులు, కార్పొరేట్ కాలేజీల్లో చదివే విద్యార్థులు అమితమైనటువంటి లాభాన్ని పొందుతున్నారు.
సాధారణ కాలేజీల్లో చదివేటటువంటి విద్యార్థులు, మెరిట్ విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. అందువలన మన గుడివాడలోని ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు, విద్యార్థులు అందరూ కూడా ఈ జంబ్లింగ్ విధానాన్ని తీవ్రంగా నిరసిస్తూ తక్షణమే రద్దు చేయాలని కోరుతూ ఈ ఆర్డీఓ గారికి మేము మెమోరాండంను సమర్పిస్తున్నాం. శ్రీ బాబు సిద్ధార్థ కాలేజీలో చదువుతున్నాను, గుడివాడ. నా పేరు యాకోబు, సీనియర్ ఎంపీసీ. అయితే ఈ జంబ్లింగ్ విధానం వల్ల మనకేంటంటే కాలేజీ పర్సంటేజ్, అదేవిధంగా స్టూడెంట్స్ చాలా బాగా చదివే వాళ్ళు ఎంతో లాస్ పోతారు. ప్రైవేట్ కాలేజీల్లో, గవర్నమెంట్ కాలేజీల్లో అయితే వారికి చక్కని ఎక్విప్మెంట్ ఉంటుంది, అదేవిధంగా వాళ్ళకి జంబ్లింగ్ విధానం ఉండదు కాబట్టి వారు చక్కని పర్సంటేజ్తో అందరూ పాస్ అవుతారు. అలా కాకుండా మన ప్రైవేట్ కాలేజీ వచ్చేసరికి పూర్తి ఎక్విప్మెంట్ లేకుండా, అదేవిధంగా అంతేకాకుండా ఇంకా అందరూ చక్కగా పర్సంటేజ్ తెచ్చుకోలేకపోతారు. మార్క్స్ పర్సంటేజ్ తగ్గిపోతుంది. ఇంకా ప్రాక్టికల్స్లో 30 మార్క్స్ కోల్పోతారు. దానివల్ల వారు పర్సంటేజ్ దెబ్బతిని వారు ఫర్దర్ స్టడీస్కి చాలా ఇబ్బంది పడతారు ఆ పర్సంటేజ్ వల్ల. అందువల్ల జంబ్లింగ్ విధానం అనేది రద్దు చేయాలని మేము కోరుకుంటున్నాము. గ్రామీణ ప్రాంతంలో గల యువతి యువకులు గ్రూపులుగా ఏర్పడి గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని మాజీ మున్సిపల్ చైర్మన్ లంకా దాసరి ప్రసాద్ అన్నారు. వెల్లంకి యూత్ ఆర్గనైజేషన్ మరియు నెహ్రూ యువ కేంద్రం వారి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. గ్రామీణ ప్రాంతాల గల యువతి యువకులు గ్రూపులుగా ఏర్పడి గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని మాజీ మున్సిపల్ చైర్మన్ లంకా దాసరి ప్రసాద్ అన్నారు. వెల్లంకి యూత్ ఆర్గనైజేషన్ మరియు నెహ్రూ యువ కేంద్రం వారి సంయుక్త ఆధ్వర్యంలో యూత్ నైబర్హుడ్ పార్లమెంట్ అనే అంశంపై ఒకరోజు శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా లంకా దాసరి ప్రసాద్ పాల్గొని ప్రసంగించారు. సిడిఓ ఎస్ సముద్రవేణి మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా, సామాజికంగా ఎదిగినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని, పిల్లలు, గర్భవతులు పౌష్టిక ఆహారం తీసుకోవాలని, మహిళలు ఆరోగ్యంగా ఉంటే ఇంటిల్లపాది ఆరోగ్యంగా ఉంటారని, మరుగుదొడ్లు నిర్మించుకుని ప్రతి మహిళ తన వంతు కర్తవ్యం నిర్వహించాలని ఆమె వెల్లడించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ లంకపల్లి పురుషోత్తం మాట్లాడుతూ స్వచ్ఛ భారత్కు యువతి యువకులందరూ ముందుకు రావాలని, దేశ అభివృద్ధికి దోహదపడేలా పరిసరాలలో ఉన్న వివిధ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళటకి యూత్ నైబర్హుడ్ పార్లమెంట్ ఉపయోగపడుతుందని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వెల్లంకి యూత్ ఆర్గనైజేషన్ కార్యదర్శి వి గోవిందరావు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు చదువుకోవడం అనేది కానీ అది కార్పొరేట్ స్కూల్స్లో ఎక్కువ మంది చదువుకుని అక్కడ ఎక్కువ టైం చదువుకే ఉపయోగించి వేరే రకంగా ఏం ఆలోచించకుండా జైలు జీవితం గడిపినటువంటి పరిస్థితులు ఈరోజు ఉంటాయి. ఇది వాస్తవాలు. గతంలో మున్సిపల్ స్కూల్ కానివ్వండి, జిల్లా పరిషత్ స్కూల్స్ కానివ్వండి, చదివిన వాళ్ళు ఈ రోజుల్లో కలెక్టర్లో ఉన్నారు, ఇతరపై ఉద్యోగుల్లో ఉన్నారు, అన్ని రంగాల్లో కూడా ఉన్నారు. అంటే ఇప్పుడు వీళ్ళు లేరు అని కాదు, కానీ జరుగుతున్న పరిణామాలు, స్కిల్ డెవలప్మెంట్ కానివ్వండి, ఇతరత్ర విషయాలు కానివ్వండి, ఏ రకంగా మనం నలుగురిలో తిరిగితే బాగుంటుంది, ఏ రకంగా మనం మాట్లాడాలి, ఏ రకంగా మాట్లాడితే అవతలను కన్విన్స్ చేయొచ్చు అన్న ఒక ఆలోచన లేకుండా చదువుకే పరిమితమైనటువంటి ఈ పరిస్థితుల్లో మనందరం కూడా ప్రభుత్వాలు మారుతూనే వస్తాయి, కొత్త కొత్త ప్రభుత్వాలు వస్తాయి. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ వచ్చింది, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వచ్చింది. మరి స్వచ్ఛ భారత్ అని చెప్పేసి మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు కూడా దాన్ని బాగా ప్రజల్లో తీసుకెళ్లాలని చెప్పేసి చేసినటువంటి పరిస్థితి. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజులు కూడా స్వచ్ఛ భారత్ అని కాకుండా పరిసరాలు, పరిశుభ్రత అని పెట్టినటువంటి సందర్భం మనం గుర్తుంచుకోవాలి. నేను మున్సిపల్ చైర్మన్ అయినప్పుడు అదే దృష్టితో ప్రతిరోజు కూడా వార్డులో తిరిగిన దాన్ని ప్రజలకు చూపించాలని చెప్పేసి మీడియాని కూడా ఎమ్మటి పెట్టుకుని మనం ఏ రకంగా చేస్తే బాగుంటుంది, ఇది చూస్తే అందరూ కూడా ఆ రకంగా కొంత అవేర్నెస్ వస్తుందని ఒక ఆలోచనతో ఆ రోజున మీడియా సహకారంతో నేను కూడా రావడం జరిగింది. అధికారులు ఎమ్మటి పెట్టుకుని డ్రైన్లు పరిశుభ్రత కానివ్వండి, రోడ్డు పరిశుభ్రత కానివ్వండి, మీ ఇళ్లలో ముఖ్యంగా ఆడవాళ్ళు ఇళ్ళని శుభ్రంగా ఊడుస్తారు, అది తీసుకొచ్చి రోడ్డు మీద పడేస్తారు, లేదా కాలంలో పడేస్తారు. ఇది మున్సిపాలిటీ వాళ్ళు చేస్తారుగా అంటారు. వాళ్ళు మనలాంటి మనుషులు. కానీ ఇటువంటి పరిస్థితుల వల్ల ఎక్కడికక్కడ కూడా పొంగిపోయి, కాలువలు పొంగిపోయి దోమలు చేరడం కానివ్వండి, రోడ్లు బాగోకపోవడం వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు కానివ్వండి, చిన్నపిల్లలను కాలువల్లోనే టాయిలెట్ కూర్చోబెడతాం కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రజలు ఇవాళ వాటికి అవేర్నెస్ ద్వారా పట్టుకెళ్తున్న సందర్భం. ప్రతి వాళ్ళు కూడా మరుగుదొడ్డి ఉండాలి, మరుగుదొడ్లోనే మరి ఉండాలన్న ఒక సంకల్పంతో ప్రతి ఒక్కరు కూడా చేస్తున్నారు. ప్రభుత్వం కూడా దానికి తగినటువంటి ధనాన్ని ఇవ్వడం కూడా జరుగుతుంది. ఆ రకంగా ప్రతి ఒక్కరికి చెప్పాలి.
మీరందరూ కూడా ఏంటంటే ఇటువంటి ఇక్కడ నేర్చుకున్నటువంటి విషయాలు కానివ్వండి, మీరు ట్రైనింగ్ ఉన్నటువంటి విషయాలు కానివ్వండి, ఏదైనా కానీ ప్రజలకి మీ ద్వారా తెలియజేస్తే వాళ్ళు కూడా కొంత అవగాహన ఉండి ఆ రకంగా చేస్తారని చెప్పేసి ఈ కార్యక్రమం నిర్వహించారు. ప్రస్తుత పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ దేశం అభివృద్ధి చెందాలంటే యువకులే కీలకం. ఈ వయసులో ఏదైనా చేయొచ్చు కదా, మంచైనా చేయొచ్చు, చెడైనా చేయొచ్చు. చాలామంది యువత ప్రజెంట్ పరిస్థితుల్లో అంటే వాళ్ళలో ఉన్న స్కిల్స్ కానివ్వండి, వాళ్ళలో ఉన్న నైపుణ్యం కానివ్వండి, లేకపోతే వాళ్ళలో అంతర్లీనంగా ఉన్న ఏదైతే శక్తి ఉందో దాన్ని గమనించుకోకుండా ప్రస్తుత పరిస్థితుల్లో చెడు మార్గాల వైపు వెళ్ళి ఎంత హింస జరుగుతుందో ప్రపంచంలో మనం ప్రజెంట్ చూస్తుంది. అలా కాకుండా ప్రతి వ్యక్తి కూడా తనలో ఉన్న అంతర్లీనంగా ఉన్న స్కిల్స్ కనుక డెవలప్ చేసుకుని, ముఖ్యంగా చదువు. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో కూడా అందరూ చదువుకుంటున్నారు, అవకాశాలు కూడా గ్రామీణ ప్రాంతాల పిల్లలు కూడా అందిపుచ్చుకుంటున్నారు. ప్రభుత్వం కూడా దానికోసం ఎంతో స్కిల్స్ ఉన్న టీచర్స్ని ఇస్తున్నారు. లేకపోతే వాళ్ళ కోసం వాళ్ళు పేరెంట్స్ ఏమి ఖర్చు పెట్టుకోకుండా గవర్నమెంట్ స్కూల్స్లో చూడండి, భోజనం పెడతారు, యూనిఫామ్ ఇస్తారు, వాడికి కంప్యూటర్ మీద నేర్పించడానికి కంప్యూటర్స్ ఉన్నాయి, వారికి అన్ని అవకాశాలు ఇస్తున్నారు. పట్టణ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ 69వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ బీజేపీ నాయకులు వలపర్ల రైల్వే స్టేషన్ రోడ్లో గల గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. జాతిపిత మహాత్మా గాంధీ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించి అహింసా సేవా మార్గంలో పయనించాలని వలపర్ల వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నాయకులు గుంజా సతీష్, నండూరి శివగంగరాజు, పల్లపోతు మురళి తదితరులు పాల్గొన్నారు. గాంధీ వర్ధంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ గుడివాడ పట్టణ శాఖ తరపున నివాళులు అర్పిస్తూ మరి మన ప్రధాని నరేంద్ర మోడీ గారు గాంధీ గారిని ఆదర్శంగా తీసుకొని స్వచ్ఛ భారత్ కార్పొరేషన్ పెట్టి మన ఇండియా, మన భారతదేశము, ఆంధ్రప్రదేశ్ పల్లెల నుంచి కూడా ప్రతి గ్రామం నుంచి, వార్డు నుంచి, స్థాయి నుంచి కూడా స్వచ్ఛంగా ఉండాలని చెప్పేసి, ఆడకూతురు ఎవరు కూడా బహిరంగంగా వెళ్ళకూడదని చెప్పేసి మనకి లెటర్లు కట్టడానికి 15,000 గవర్నమెంట్ శాంక్షన్ చేసి స్వచ్ఛంగా ఉండాలి, మన రోడ్లు ఇవన్నీ శుభ్రంగా ఉండాలని చెప్పేసి గాంధీ గారిని ఆదర్శంగా తీసుకొని నీతిమంతమైన పరిపాలన చేస్తున్నారు. మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందంటే ఒక భారతీయ జనతా పార్టీతోనని చెప్పేసి తెలియపరుస్తున్నాం. మహాత్మా గాంధీ గారి 69వ వర్ధంతి సందర్భంగా బీజేపీ టౌన్ పార్టీ ఆధ్వర్యంలో మన ఈ కార్యక్రమ నివాళులు అర్పిస్తాం జరిగింది. అలాగే నరేంద్ర మోడీ గారి ఆదర్శంగా, గాంధీ గారిని ఆదర్శంగా తీసుకోమని ఆయన పేరట స్వచ్ఛ భారత్ పెట్టి అనేక కార్యక్రమాలు చేపట్టి స్వచ్ఛ ఇండియా చేయాలనే తలంపుతో ఈ అన్ని కార్యక్రమాలు గాంధీ గారి పేరటను చేస్తున్నారు. కాబట్టి బీజేపీ తరఫున ఈ అవకాశం ఇచ్చిన పత్రికా విలేకరులకి, వీడియో వారికి అందరికీ నా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. ఉపాధ్యాయుల దీర్ఘకాల అపరిష్కృత సమస్యలను పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమైక్య ఆధ్వర్యంలో ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఉపాధ్యాయులు ఎంఆర్ఓకి వినతి పత్రం సమర్పించారు. ఉపాధ్యాయులకు ఫిట్మెంట్ను చూపి ఇతర అపరిష్కృత సమస్యలను ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమైక్య నాయకులు విమర్శించారు. తహసీల్దారు కార్యాలయం వద్ద విద్యారంగం ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఫెఫ్టో 3 దశల ఆందోళన కార్యక్రమంలో భాగంగా నిరసన దీక్షలను చేపట్టారు. ఈ సందర్భంగా పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలతో విద్యారంగం నిర్వీర్యం అవుతుందన్నారు. ఉద్యోగులకు సామాజిక భద్రతగా ఉన్న పెన్షన్ విధానాన్ని రద్దు చేసి సిపిఎస్ విధానాన్ని అమలుపరచడంతో లక్షలాది మంది ఉద్యోగులు పెన్షన్ భద్రతను కోల్పోయారన్నారు. ఉమ్మడి సర్వీస్ రూల్స్ను అమలు చేయాలని, మున్సిపల్ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని, ఉపాధ్యాయులు ఆన్లైన్ మధ్యాహ్న భోజన విధుల నుండి తప్పించాలని, ఎయిడెడ్ ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇచ్చి నియామకాలు చేపట్టాలన్నారు. 10 నెలలుగా ఇవ్వాల్సిన పీఆర్సీ బకాయిలు, 2 విడతల డీఈ బకాయిలను వెంటనే మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ అబ్దుల్ రెహమాన్ మస్తాన్కు వినతి పత్రం అందజేశారు. ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలోనే అన్ని పోరాటాలు కూడా చేయడం జరుగుతుంది. సంవత్సర కాలం కిందట ఏదైతే డిమాండ్లు పెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందు మరి పరిష్కారం కోసం డిమాండ్ చేశామో, మళ్ళీ సంవత్సరం తర్వాత అదే డిమాండ్లతో కూడా మళ్ళీ మరి పరిష్కారం చేయాల్సి రావడం అనేది ఇంతకన్నా దురదృష్టకరం అనేది ఏది లేదు.
ఎందుకంటే ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని చెప్పుకుంటున్నటువంటి మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకి ఒక ఏ రోజు 2015 నుంచి ఇచ్చినటువంటి ఒక 43% ఫిట్మెంట్ ఒక్కటే తారక మంత్రం లాగా చెప్పిస్తూ ఏది అడిగినా సరే, ఏ సమస్యలు అడిగినా సరే మీకు 43% ఫిట్మెంట్ ఇచ్చామంటాం తప్ప ఇంతవరకు మరొక సమస్యను కూడా పరిష్కరించినటువంటి పాపాన పోలేదు. ఏదైతే పిఆర్సీ ఇచ్చామని చెబుతున్నారో మరి అదే పిఆర్సీ ఇచ్చినటువంటి సిఫార్సులను కూడా ఈరోజు అమలు చేయనటువంటి దుస్థితి ఇవాళ రాష్ట్రంలోని ఉద్యోగులకు ఉపాధ్యాయులకు ఉంది. ఎందుకంటే మరి అదే పిఆర్సీ చెప్పింది, మాకు కమ్యూటేషన్ పెంచమని చెప్పింది. అలాగే మరి రిటైర్మెంట్ అయ్యేటప్పుడు సర్వీస్ని 5 సంవత్సరాలు 8 సంవత్సరాలు పెంచమని చెప్పింది. ఇంతవరకు దానికి గతి లేదు. ఒక కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్లో కూడా సగం అమలు చేసి మిగిలిన సగం మరి అమలు చేయడానికి కూడా మేనమేషాలు లెక్కిస్తూ ఉంది వాళ్ళ. మరి అట్లాగే పిఆర్సీ అమలు చేసేటప్పుడు నగదు ప్రయోజనం ఇప్పటికీ 10 నెలల బకాయిలు ఇవ్వాలి. ఎన్నిసార్లు ఎన్ని సంప్రదింపులు చేసినా పేపర్ నాయకులు కానీ జేఏసీ నాయకత్వం కూడా ఇంతవరకు దాని మీద కూడా కనీసం ఒక్క నిర్ణయం కూడా ఇవ్వాల. 10 నెలల బకాయిలు ఉన్నాయి. 2016 సంవత్సరంలో ఇప్పుడు 2 డిఏలు ఉన్నాయి. మరి డిఏ అనేది ఉద్యోగులకు ఇచ్చేటువంటి దయాభిక్ష కాదది. పెరుగుతున్నటువంటి ధరవరల సూచి ప్రకారం మాత్రం ఇవ్వాల్సినటువంటి కనీస బాధ్యత, ప్రభుత్వ బాధ్యత అది. ఇంతవరకు ఆ డిఏను కూడా 2 విడతల మరి ఇదైపోయింది. 2017 జనవరి వచ్చి ఇది మరి మూడో విడత కూడా బకాయి ఉంది. ఇంతవరకు దాని మీద డిఏ కూడా మరి వాళ్ళు ప్రకటించడం పరిస్థితి ఉంది. అత్యంత దారుణమైనటువంటి దురదృష్టకరమైన పరిస్థితి ఏంటంటే 2014 నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులు ఉపాధ్యాయులు అందరూ కూడా 90 రూపాయలు 120 రూపాయలు చొప్పున హెల్త్ కార్డులు కడుతున్నారు. అవి అనారోగ్య కార్డులు ఉపయోగపడుతున్నాయే తప్ప కనీసం మేము డబ్బులు ఇచ్చి ప్రైవేట్గా ప్రీమియం కట్టించుకున్నా కూడా ఈ రోజుకి మేము హెల్త్ కార్డులు కూడా చక్కగా దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలని పరిస్థితి ఉంది. 2014 నుంచి మా దగ్గర ప్రీమియం కట్టించుకుంటూ వాళ్ళు ఏ హాస్పిటల్కి వెళ్ళినా సరే వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళ ప్రైవేట్ హాస్పిటల్స్ మీకు వైద్యం చేయబడదు, ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా వైద్యం చేయబడదని చెప్పి బోర్డులు పెడతంటే కూడా ఇంకా వైద్య మంత్రి గారు మరి వీళ్ళు ఉన్నతాధికారులు సీఎం గారు కూడా కనీసం దాని పట్ల ఆరోగ్య కార్డులు వైద్యం చేయించేటువంటి పరిస్థితి కూడా వాళ్ళ నోచుకోలేనటువంటి పరిస్థితిలో ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులు ఉపాధ్యాయులు ఉన్నారు. మరి సంక్రాంతి డిఏ ఇస్తారని చెప్పి అందరూ కూడా ఎదురు చూశారు. ఇవాళ ఆ పరిస్థితికి ఎప్పుడైతే పాత రోజుల్లో కూడా మరి ఈ ప్రభుత్వ అధినేత కూడా గుర్తుపెట్టుకోవాలి, డిఏ కోసం మాత్రమే అసలు ఎందుకు ఇవ్వాలనేటువంటి పరిస్థితి దగ్గర నుంచి ఉద్యోగులతో ఏ విధమైనటువంటి పొరపచారా లేకుండా మరి ఉద్యోగులు ఇవ్వాల్సినటువంటి సౌకర్యాలన్నీ కూడా సాగించి ఫ్రెండ్లీ గవర్నమెంట్ గా చేస్తామని చెప్పారు. దాన్ని నిలబెట్టుకోవాలని చెప్పి ఈ ఫ్యాప్టో వేదికగా డిమాండ్ చేస్తున్నాం. 31/2017 3 దశల ఆందోళన కార్యక్రమాల్లో పాత తాలూకా మండల కేంద్రాల్లో ధర్నా నిర్వహించడం జరుగుతుందండి. ఈ ధర్నాలో అనేక రకాలైనటువంటి డిమాండ్స్ ని మనం ప్రతిపాదించడం జరిగింది. ఈ ప్రభుత్వం చేసేది ఏంటంటే ముఖ్యంగా ఉపాధ్యాయుల నుంచి ఐక్యత లేకుండా అనైక్యతగా తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రభుత్వానికి అనుకూలంగా ఒక యూనియన్ కూడా తయారు చేసుకుని ప్రభుత్వాలు ఉపాధ్యాయులు ఐక్యత లేకుండా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనం ఏం చేసినా ఇది లేకుండా మనం అనుకున్న విధంగా ఏ విధంగా చేయాలనుకుంటున్నామో కార్పొరేట్ విద్యా విధానాన్ని అమలు పరిచే విధానంలో టీచర్స్లో కొంతమంది వాళ్ళకు అనుకూలంగానూ మనకు వ్యతిరేకంగా ఉండే విధంగా చేసే కార్యక్రమాలని ఐక్యత లేకుండా చేయాలని, ఏ విధంగా అయితే మన సమస్యల్ని మనం అనుకున్న పని సులువుగా సాధించుకోగలుగుతామో ఆ విధమైనటువంటి ధోరణి అవలంబిస్తూ ఉపాధ్యాయుల్ని ఐక్యత. వడ్డాది చారిటబుల్ ట్రస్ట్ నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో యూత్ కు లీడర్షిప్ అండ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రాంను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మున్సిపల్ చైర్మన్ లంకా దాసరి ప్రసాద్, ఎన్జీఓ లంకపల్లి పురుషోత్తం ముఖ్య అతిథులుగా విచ్చేశారు. వడ్డాది చారిటబుల్ ట్రస్ట్ కార్యక్రమంలో నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో యూత్ లీడర్షిప్ అండ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో 4వ రోజు సభ్యులను ఉద్దేశించి గుడివాడ మాజీ మున్సిపల్ చైర్మన్ లంకా దాసరి ప్రసాద్ మాట్లాడుతూ యువతీ యువకులందరూ స్థానిక సమస్యలపై అవగాహన కలిగి ముందుకు వెళ్లినప్పుడే నాయకత్వ లక్షణాలను పెంపొందుతాయని, ఆ విధంగా యువత ముందుకు కొనసాగాలని, స్కిల్ డెవలప్మెంట్ అందరూ నేర్చుకుని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని ప్రభుత్వం యువతకు అందిస్తున్న పథకాలతో లీడర్షిప్ డెవలప్మెంట్ను ఉద్బోధించారు. ఈ సందర్భంగా ఎన్జీఓ లంకపల్లి పురుషోత్తం యువతకు నాయకత్వ లక్షణాలను, వ్యక్తిత్వ వికాసం, ఓటర్ మరియు స్వచ్ఛ భారత్ మొదలైన విషయాలపై శిక్షణ ఇచ్చారు. సిడిఓ సముద్రవేణి మాట్లాడుతూ గ్రామాలలో, పరిసరాలలో కమ్యూనిటీ డెవలప్మెంట్ చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ అధినేత వడ్డాది రాజేష్, బీజేపీ నేత సిహెచ్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఆ యువత చేసేటటువంటి కార్యక్రమాలు చాలా ఉపయోగపడతాయి అని చెప్పేసి ఆ రకంగా మీరందరూ కూడా దాని ప్రజలందరూ కూడా తీసుకెళ్ళి సమాజానికి ఉపయోగపడే రీతిలో మీకు తెలిసినటువంటి విషయాలన్నీ కూడా మన దగ్గరే దాచుకోకుండా నలుగురికి పంచాలని చెప్పేసి ఆ రకంగా సమాజాన్ని
అభివృద్ధి పదంలో నడిపించాలని చెప్పేసి ఆ రకంగా నడిపిస్తారని చెప్పి తెలియజేసుకుంటూ ఏది ఎవరు ఏమి చేసినా కానీ అది ప్రజలకు ఉపయోగపడాలి. మనం ముందు మన కుటుంబానికి, తర్వాత ప్రజలకి మనం ఏం చేస్తున్నాము, ప్రజలకి ఏ రకంగా చేస్తే మనం మన్ననలు పొందుతాము, తర్వాత మన కుటుంబానికి చెడ్డ పేరు రాకుండా మన కుటుంబ పరువు ప్రతిష్టలు నిలబెడడానికి ఏ రకంగా మనం బాగుంటుందనే ఒక ఆలోచనతోటి మీరందరూ కూడా ముందుకెళ్ళాలని చెప్పేసి, ఎందుకంటే తెలిసి తెలవని వయసు టీనేజ్ వయసు. ఈ వయసులో చెడిపోవడానికి దారి ఉంటుంది, బాగుపడడానికి దారి ఉంటుంది. మనం రూట్ వెళ్ళే మార్గంలో నిర్ణయం తీసుకునేటువంటి వయసే కరెక్ట్ ఈ వయసు. ఎంతోమంది చదువుకుంటున్నారు, చదువుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ బైక్ దొంగతనాలు కానివ్వండి, ఇతరత్ర కానివ్వండి, గొలుసులు మెడలో లాగేసుకుని వీళ్ళందరినీ మనం చూస్తుంటే మీడియా ద్వారా వాళ్ళందరూ కూడా చదువుకున్నటువంటి ఉద్యోగులు. వాళ్ళు నిరుద్యోగులు అంటున్నారు, మాకేమి తెలవదు అంటున్నారు. కానీ ఇటువంటి విషయాల్లో తెలుసుకోవడానికి ప్రభుత్వం చేసే విషయాలన్నీ కూడా వాళ్ళు తెలుసుకుని సమాజానికి ఉపయోగపడే రీతిలో చేస్తే వాళ్ళ యొక్క ఆలోచనలతో ఆయన కూడా బాగుంటాయి అనే ఒక ఆలోచన ప్రభుత్వం చేసే కార్యక్రమాన్ని అందరూ కూడా తెలియజేసుకుంటూ రేపుతో ముగుస్తుంది సభ. ఈ కార్యక్రమంలో ఎవరైతే ట్రైనింగ్ అయ్యారో ఈ ట్రైనింగ్లో యూత్ లీడర్షిప్ కమ్యూనిటీ డెవలప్మెంట్ తరఫున మీ గ్రామాల్లో అభివృద్ధి చేసుకోవడం కోసం చేసే స్కీమ్ని ప్రతి ఒక్క ఉపయోగించుకోవాలి. మీకు తెలియకపోతే నిరంతరం మేము పనిచేయడానికి దగ్గర 12 ఏళ్ళ నుంచి ఈ ట్రస్ట్ నడుపుతున్నాం. మీలాగే అక్కడ కూర్చున్నాను నేను కూడా, అలాగే నెహ్రూ కేంద్ర తరఫున అక్కడ మూల కూర్చున్నామని నేను ఈరోజు లీడర్ అయ్యాను. ఆ రోజు డబ్బులు లేకుండా ఇన్స్టిట్యూట్ పెట్టాం. ప్రభుత్వ సహకారం చేసింది కాబట్టి ఇంత పెద్ద ఇన్స్టిట్యూట్ డెవలప్ చేయగలిగాను. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. అడగగానే మున్సిపల్ భవన ప్రారంభోత్సవానికి అంగీకరించిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన యలవర్తి మరియు రావి. సంవత్సర కాలంలో పట్టణ ముఖ చిత్రాన్ని మార్చి చూపిస్తామన్న నాయకులు. జంబ్లింగ్ విధానానికి వ్యతిరేకంగా విద్యార్థుల ర్యాలీ. జంబ్లింగ్ పద్ధతిని మార్చాలని ఆర్డీఓకి వినతి. గ్రామీణ ప్రాంత యువత దేశానికి పట్టుకొమ్మలన్న మాజీ మున్సిపల్ చైర్మన్ లంకాదాశ్రీ ప్రసాద్. యువత గ్రూపులుగా ఏర్పడి గ్రామ అభివృద్ధికి తోడ్పడాలన్న లంకాదాశ్రీ ప్రసాద్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.